పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభాని సంధికి వస్తుండగా, ప్రభా మీరే కృప చూపించండి. నీ వాక్యాన్ని ధ్యానించడం ప్రభా మేము చేరి ఉండగా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన వారిని బట్టి ప్రభా మీకు వందనాలు. రావాల్సిన వారిని మీరు తీసుకొని రండి. మరి ఎంతమంది అయితే ఆన్లైన్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేసి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం సెలవులకి వెళ్ళకముందు 2 సమూయేలు గ్రంథంలో 5, 6, 7 అధ్యాయాల్లో దావీదు రాజు అయినటువంటి తొలి దినాల్లో కొన్ని విషయాలు మనము ధ్యానం చేశాం. ప్రాముఖ్యంగా దావీదు ఎట్లా స్థిరపరచబడ్డాడు, తర్వాత దేవుని మందసాన్ని దావీదు యెరూషలేముకి ఎట్లా తీసుకొని వచ్చాడు, ఆ తర్వాత దేవుడు దావీదుతో చేసినటువంటి నిబంధన, ఇవన్నీ కూడా మనము ఆ 3 అధ్యాయాల్లో ధ్యానం చేసినాం, స్టడీ చేసినాం. ఈరోజు 8వ అధ్యాయం నుండి మనం కొన్ని విషయాలు మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక రకంగా 7వ అధ్యాయంలో దేవుడు ఏదైతే ఆయన చేసినటువంటి వాగ్దానము ఉందో చూసారా, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. అంటే మనం 7వ అధ్యాయంలో గమనిస్తే దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆ వాగ్దానం అనుసరించి దావీదు చేసినటువంటి ప్రార్థన లేదంటే స్తుతి, అదైన తర్వాత 8వ అధ్యాయంలో గనక మనం గమనిస్తే ఏదైతే దేవుడు దావీదు జీవితంలో వాగ్దానం చేశాడో దాని యొక్క ఫుల్ఫిల్మెంట్, నెరవేర్పు అనేటువంటిది మనం 8వ అధ్యాయంలో నుండి మనం చూస్తాం. సో ఆబ్వియస్గా దేవుడు ఏదైతే దావీదుకి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం వైపు దేవుడు దావీదును హెచ్చించేటువంటి లేదంటే స్థిరపరిచేటువంటి పరిస్థితులు 8వ అధ్యాయం నుండి మనం చూస్తాం. ముఖ్యంగా 8వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 2 సార్లు మనకి రిపీట్ చేయబడుతుంది. 6వ వచనంలో కానీ 14వ వచనంలో కానీ ఏముంది అక్కడ, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. చూసారా, వాళ్ళ 14వ వచనంలో కూడా మనం చూస్తాం, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. అంటే చాలా క్లియర్గా దేవుని యొక్క సన్నిధి దావీదుతో ఎట్లాగా ఉంది అనేటువంటిది ఈ 8వ అధ్యాయంలో మనము చూస్తాం. తర్వాత 8వ అధ్యాయంలో కనుక మనం చూస్తే దావీదుకు వచ్చినటువంటి విజయాలు, దానిలో ప్రాముఖ్యంగా కనుక మనం గమనిస్తే దావీదు 2 శత్రువుల విషయంలో ఆయన రియాక్ట్ అవుతాడు. ఒకటి, ఫిలిష్తీయుల మీద దావీదు పొందినటువంటి విజయం. నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను సంసోన్తో ప్రారంభమైనటువంటి ఆ పని, అంటే ఫిలిష్తీయుల చెరలో, అంటే ఫిలిష్తీయుల చేతిలో ఉండి దేవుడు ఇశ్రాయేలుకు విడుదల కలగజేయటం అనేటువంటిది అది సంసోన్ దగ్గర ప్రారంభమైంది. దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళు కంప్లీట్గా ఇంకా థ్రెట్ కాకుండా పోతారు. మీరు ఒకవేళ చూస్తే కనుక మొదటి రాజుల గ్రంథం చూడండి, 4వ అధ్యాయంలో, అంటే సొలొమోను రాజు అయ్యే పరిస్థితికి వచ్చేటప్పటికి కూడా ఫిలిస్తీన్ల మీద కంప్లీట్ కంట్రోల్ అనేటువంటిది ఇశ్రాయేలీలకి సంభవిస్తుంది. చూడండి 4వ అధ్యాయంలో 21వ వచనం ఏముంది అక్కడ, యూఫ్రటీస్ నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిస్తీన్ల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. చూసారా, అంటే అప్పటి వరకు శత్రువులో ఉన్నటువంటి ఫిలిస్తీన్లను ఇశ్రాయేలీలు వాళ్ళు అధిగమించడానికి దేవుడు కృప చూపిస్తాడు. తర్వాత మీరు 15వ అధ్యాయంలో కూడా మొదటి రాజుల గ్రంథంలో మీరు చూస్తే అది కంటిన్యూ అవటం అనేటువంటి మనం చూస్తాం. 15వ అధ్యాయంలో 27వ వచనం కదా,
ఇస్సాకారు ఇంటి సంబంధులను అహియా కుమారుడైన బయేషా అతని మీద కుట్ర చేశాను. నాదాబును ఇశ్రాయేలు వారందరిను ఫిలిస్తీన్ల సంబంధమైన ఆ ముట్టడి వేయించిండుగా గిద్బోన్లో బయేషా అతన్ని చంపాను. అంటే టైం అండ్ అగైన్ మనం చూస్తే మళ్ళీ మీరు 16వ అధ్యాయంలో మీరు 15వ వచనం కనుక చూస్తే చూసారా, యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రి తిర్సాలో 7 దినములు ఏలెను. జనులు ఫిలిస్తీన్ల సంబంధమైన గెబ్బెతోను మీదకి వచ్చి అక్కడ దిగి ఉండగా. అంటే ఒక రకంగా మనం గమనిస్తే ఈ అధ్యాయాలంతట్లో కూడా మనం గమనిస్తే కాన్స్టెంట్గా ఫిలిస్తీన్ల మీద ఇశ్రాయేలీలు ఏ రకంగా కంట్రోల్ కలిగి ఉన్నారో అది ప్రస్తావించబడటం అనేటువంటిది మనం చూస్తాం. దాన్ని బట్టి మనం కనుక గమనిస్తే దావీదుకి ఏదైతే పని అప్పగించబడిందో, సంసోను ఏదైతే పని ముగించలేదో, దావీదు దాన్ని సక్సెస్ఫుల్గా ఫిలిస్తీన్ల మీద విజయం సాధించడం అనేటువంటిది చేయటాన్ని బట్టి రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఫిలిస్తీన్లు థ్రెట్గా కాకుండా వాళ్ళు మిగిలిపోతారు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి 8వ అధ్యాయంలో దేవుడు దావీదుతో నిబంధన చేసిన తర్వాత ఆ క్రమంలో దావీదు ఎట్లాగా ఫిలిస్తీన్ల మీద విజయం సాధించాడో అక్కడ మనకి రాయబడి ఉంటుంది. రెండోది కనుక గమనిస్తే మోయాబీయుల మీద దావీదు యొక్క విజయం మీరు సంఖ్యాకాండంలో కనుక చూస్తే బిలాము యొక్క ప్రవచనం మనకు కనపడుతుంది. చూడండి, 24వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడు అక్కడ, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్లోండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును. అంటే ఇక్కడ ఒక రకంగా ప్రొఫెటికల్గా దేవుడు ముందే మాట్లాడాడు. మోయాబు ప్రాంతం మీద ఏదైతే విజయము రాబోతుందో ఆ విషయాన్ని ఇక్కడ దేవుడు ముందుగానే సంఖ్యాకాండంలో ప్రస్తావించాడు. అంటే ఒక రకంగా దేవుని వాక్యం యొక్క నెరవేర్పు అనేటువంటిది దావీదు చేసినటువంటి యుద్ధాల్లో మనకి కనపడతా ఉంటుంది. అందుకే ఇక్కడ 8వ అధ్యాయంలో 2వ వచనంకి వచ్చేటప్పటికి అక్కడ ఏమని రాయబడింది, 2 సమూయేలు 8:2, మరియు అతడు మోయాబీలను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పండజేసి తాడుతో కొలిచి 2 తాళ్ళు పొడుగున్నవారు చావలనియు 1 తాడు పొడుగునున్నవారు బ్రతకవచ్చునియు నిర్ణయించెను. అంతటా మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండ్రి. అంటే ఏ రకంగా ఫిలిస్తీన్ల విజయం పొందాడు, తర్వాత మోయాబీల మీద విజయం పొందాడు అనేటువంటిది మనం గమనించవచ్చు. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. నిజానికి దావీదుకి మోయాబు యాన్సిస్టరీ ఉందా లేదా? రూత్ ఎవరమ్మా? మోయాబీరాలా? సో లెక్క ప్రకారం దావీదు ఏం చేయాలి? ఫేవటిజం చూపించాలా? మరి తన అమ్మమ్మ కదా, అమ్మమ్మ నాయనమ్మ కదా. అంటే రూతు తర్వాత బోయజ్ నుండి వచ్చిన సంతానం, అవునా? కానీ దావీదు మోయాబీని స్పేర్ చేశాడా? ఎందుకు స్పేర్ చేయలేదు? చూసారా, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కంటే దేవుని మాట ప్రాముఖ్యం. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా, దేవుని మాట కాంప్రమైజ్ అయిపోయి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ని మనం హైలైట్ చేస్తూ ఉంటాం. అది చాలా ప్రమాదం. దేవుని వాక్యం కంటే మనకి ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్, చుట్టరికాలు ఇవి ప్రాముఖ్యమైనవి కాదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? అందుకనే దావీదు ఈవెన్ దో ఆయనకి మోయాబీల్ యొక్క చుట్టరికం ఉన్నప్పటికీ కూడా దావీదు మోయాబీలను స్పేర్ చేయలేదు. కారణం ఏంటంటే దావీదుకి దేవుని వాక్యం యొక్క నెరవేర్పు ఇంపార్టెంట్ మోర్ దాన్ హిజ్ రిలేషన్షిప్స్. తన బంధుత్వాల కంటే, తన చుట్టరికాల కంటే కూడా దేవుని వాక్యం యొక్క నెరవేర్పు తనకి ప్రాధాన్యత కనుక మోయాబీల్ని దావీదు స్పేర్ చేయలేదు అనేటువంటి విషయాన్ని
మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏదైతే సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడినటువంటి విషయం ఉందో ఆ విషయాన్ని నెరవేర్చే విషయంలో దావీదు ఆయన వెనుకాడక, లేదంటే తనకున్నటువంటి ఆబ్లిగేషన్స్ని పట్టించుకోకుండా ఆయన ఏం చేశాడు? హీ వెంట్ ఎహెడ్ విత్ డూయింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తం చేయటం కానీ లేదంటే దేవుని వాక్యానికి విధేయత చూపించడం అనేటువంటిది దావీదు ప్రాధాన్యత కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక విషయం కూడా మనం చూస్తాం. ఇక్కడ 8వ అధ్యాయంలో దావీదు యుద్ధంలో ఆయన గెలిచినటువంటి ఆ రిసోర్సెస్లో ఒక రిసోర్స్ ఏంటి? అనేకమైనటువంటి గుర్రాలు ఆయన స్వాధీనం చేసుకుంటాడు. చూడండి 4వ వచనంలో ఏముంది అక్కడ? అతని యొద్ద నుండి 1700 మంది గుర్రపు రౌతులను 20,000 కాల్బములను పట్టుకొని వారి గుర్రములలో నూటిని ఉంచుకొని మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించెను. జాగ్రత్తవేనండి, ఎన్ని రథాలు ఉన్నాయి? గుర్రపు రౌతులు అన్నాడు కదా, 1700 గుర్రపు రౌతులు. అంతేనా? ఎంతమంది ఉంటారు? ఎన్ని గుర్రాలు ఉంటాయి? ఒక్కొక్క రౌతుకి 2 గుర్రాలు ఉంటాయా? అంటే ఎన్ని గుర్రాలు టోటల్గా? 3400 గుర్రాలు. ఎవరికి? దావీదు యుద్ధంలో సాధించినవి. కానీ ఎన్ని దాని దగ్గర అట్టు పెట్టుకున్నాడు? 100 అట్టు పెట్టుకొని మిగతా వాటిని ఏం చేశాడు? యుద్ధానికి పనికి రాకుండా చేశాడు. నా మాట మీకు అర్థమవుతుందా? గుర్రాలకి ఆ యొక్క ఏమంటారు, వాటి చీలమండ నరములను తెగవేయించాను. ఎందుకు తెగవేయించాడు? సో దట్ దే విల్ నాట్ బి యూస్ఫుల్ ఇన్ బ్యాటిల్. ఎందుకు దావీదు ఆ పని చేశాడు? అవునా? అక్కడ కూడా దేవుని వాక్యాన్ని నెరవేర్చాడు. దావీదు దేవుని వాక్యానికి ఇచ్చిన ప్రాధాన్యత. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఏం చెప్పాడు? రాజులు ఏం చేయాలా? అనేకమైనటువంటి గుర్రాలని కలిగి ఉండటానికి వీల్లేదు, వాళ్ళు సమకూర్చుకోవటానికి వీల్లేదు. అందుకనే తనకి ప్రైజ్ మనీగా ఇన్ని గుర్రాలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఉంచుకోవటానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే దావీదు తన బలాన్ని కానీ లేదంటే తన స్టేచర్, ఆ రోజుల్లో గుర్రాలు అనేటువంటివి రాజుకున్నటువంటి స్టేటస్. మీకు సంగతి చెప్పనా, కొన్నిసార్లు మనం స్టేటస్ పోయి అనవసరమైన వాటిని నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటాం. చాలాసార్లు మనం స్టేటస్ పోయి చాలా వస్తువులు కొంటాం కదా, మనకు ఉపయోగమా? ఎంతవరకు ఉపయోగం? నా మాట మీకు అర్థమవుతుందా? కానీ ఎందుకు కొంటాం మనం? స్టేటస్ కోసం కదా. అలానే గుర్రాలు కూడా ఆ రోజుల్లో రాజులకి స్టేటస్ సింబల్ అది. కానీ నిజానికి మనము ఇజ్రాయెల్ దేశం యొక్క టోపోగ్రఫీ కనుక చూస్తే అదంతా కూడా కొండలు లోయలు కలిగినటువంటి ప్రాంతం. చెప్పండి, గుర్రాలు ఎక్కడ ఉపయోగపడతాయి? మైదాన ప్రాంతంలోనా, కొండలు లోయలు గల ప్రాంతంలోనా? నా మాట మీకు అర్థమైందా? సో దావీదుకి లిటరల్గా గుర్రాలు దే ఆర్ యూజ్లెస్. అయితే ఇప్పుడు ఏం చేయాలి దావీదు? స్టేటస్ సింబల్ కోసం, ఎందుకంటే సొలొమోను ఆ పని చేశాడు. నా మాట మీకు అర్థమవుతుందా? దావీదు ఏదైతే వదిలించుకోవడానికి ఇష్టపడ్డాడో సొలొమోను ఏం చేశాడు? వాటన్నిటిని కూడా చాలా చక్కగా సమకూర్చుకున్నాడు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ స్టేటస్ సింబల్. కానీ దావీదు ఆ పిచ్చి పని చేయలే. ఒకటి, ఇట్ ఈజ్ యూజ్లెస్ ఫర్ హిమ్. తనకి యూజ్లెస్ అయిన దాన్ని అనవసరంగా దగ్గర పెట్టుకోవడం ఉపయోగమేం లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? కాకపోతే మనకు అదొక సంతృప్తి. ఇళ్లల్లో అటకలు ఉంటాయి, అటకల మీద సామాన్లు ఉంటాయి. ఆ సామాన్లు గత 20 సంవత్సరాలుగా ఉన్నాయి, అవి ఇంచు కూడా కదల్లా. అట్లా అని పోనీ వాటిని వాడతారా? వాడరు. పోనీ ఎవరికైనా ఇస్తారా? ఇవ్వరు. కానీ అవి ఏమంటుంది, ఎక్కడుంటాయి అవన్నీ? ఇల్లు ఖాళీ చేసినప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా బరువు.
అవునా కదా? సగం సామాన్ ఎక్స్ట్రా వరకు ఎక్కడి నుండి వస్తుంది? అటకలు ఖాళీ చేయండి అమ్మా. ఆ మాట మీకు అర్థమవుతుందా? యు నీడ్ టు అండర్స్టాండ్. మనకు అక్కర్లేని ఎందుకు మన దగ్గర పెట్టుకోవాలి? వెన్ ఇట్ ఈస్ యూజ్లెస్, నో నీడ్ ఆఫ్ మెయింటైన్ ఎనీథింగ్ విచ్ ఈజ్ యూజ్లెస్. ఇప్పుడు దావీదు చూడండి ఎంత వైస్ డెసిషన్ తీసుకున్నాడు. ఆయన దగ్గరికి 3400 గుర్రాలు వచ్చినాయి. సో 3400 గుర్రాలు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది? అనవసరంగా. తనకేమైనా యుద్ధంలో ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. కానీ స్టేటస్ కోసం పెట్టుకుంటే ఉపయోగమా దానివల్ల? ఒక ఉపయోగం లేనటువంటి వస్తువు స్టేటస్ కోసం పెట్టుకునే ఉపయోగం ఏముంది? మీ జాగ్రత్త గమనించండి. మీ బీరువాలో చూడండి స్టేటస్ సంబంధించిన వస్తువులు ఎన్ని ఉంటాయో. సంవత్సరానికి ఒకసారి తీసే స్టేటస్ సంబంధమైన వస్తువులు, అకేషన్స్లో తీసే స్టేటస్ సంబంధమైన వస్తువులు. నిజానికి నా మాట మీకు అర్థమవుతుందా? బీ కేర్ఫుల్. మనం బిలీవర్స్గా చాలా జాగ్రత్తగా మనము నిర్ణయాలు తీసుకోవాలి. దావీదు ఎక్కడ కూడా అంటే లోకం యొక్క దృష్టిలో దాని కొరకు వెంపర్లాడ. దావీదు ఏదో గుర్రాలు తన దగ్గర కలిగి ఉండటం వల్ల జనాలు గొప్పగా చెప్పుకోవాలా దావీదు గురించి? ఈయన ఇంత గొప్ప రాజు అండి, ఈయన దగ్గర ఇన్ని గుర్రాలు ఉన్నాయి చెప్పుకోవాలా? జాగ్రత్త వినండి. చాలాసార్లు మనము ఆ ట్రాప్లో పడిపోతాం. జనాలు చెప్పుకోవటానికి మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. అవసరం లేదు. దట్స్ ఎ బిగ్ ట్రాప్. వెన్ ఇట్ ఈస్ యూజ్లెస్ ఫర్ యూ, ఆ యూజ్లెస్ అనేటువంటి దాన్ని అనవసరంగా స్టేచర్ కోసమో స్టేటస్ కోసమో అనవసరంగా మీరు మీ యొక్క రిసోర్సెస్ని వేస్ట్ చేసుకోమాకండి. అందుకే దావీదు చాలా చక్కగా దేవుని మాటను నెరవేర్చడమే కాదు, తన యొక్క పరిణితి కూడా కనపరిచాడు, తన మెచ్యూరిటీ కనపరిచాడు. ఏది నేను వాడుకోగలను, ఏది నేను వాడుకోక్కర్లేదు, ఏది నేను ఉంచుకోవాలి, ఏది నేను వదిలించుకోవాలి. ఈ విషయాల్లో దావీదు ఒక విజ్డమ్ని ప్రదర్శించాడు. అందుకనే ఆ విషయాన్ని మనము ఇక్కడ దావీదు జీవితంలో మనం చూస్తాం. అందుకనే అనేకమైనటువంటి గుర్రాలు ఆయనకు ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం దాన్ని ప్రోహిబిట్ చేస్తుంది కనుక నిర్దాక్షిణ్యంగా వాటిని యుద్ధానికి పనికి రాకుండా చేశాడు. ఆ మాటకు వస్తే దావీదే కీర్తనలో రాశాడు కదా, ఏమని రాశాడు? కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు, నేనైతే. నా మాట మీకు అర్థమవుతుందా? అక్షరాల నెరవేర్చాడు దావీదు ఆ వచనాన్ని. అందుకే కీర్తనలు చక్కగా రాశాడు. ఆ మాట మీకు అర్థమవుతుంది. దేనిలో మనం అతిశయిస్తున్నాం? వేటి మీద మనం ఆధారపడి మన యొక్క స్టేచర్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం? జాగ్రత్త, ఇది లోకంలో ఉన్నటువంటి మోసం. ఆ ట్రాప్లో మీరు పడమాకండి. యూ హ్యావ్ టు బీ వైజ్. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, మీ రిసోర్సెస్ని వాడుకునేటప్పుడు కానీ, లేదంటే ఏది అవసరమో ఏది అక్కర్లేదో మనము గమనించే విషయాల్లో కానీ ఆ విజ్డమ్ని ప్రదర్శించాలి. తద్వారా దావీదు ఏ రకంగా అయితే ఒక మోడల్ ఎగ్జాంపుల్ మనం చూపిస్తూ ఉన్నాడో మీరు అది చూడొచ్చు. ఆ మాటకొస్తే దావీదు ఇంకొక పని కూడా చేశాడు. కొల్ల సొమ్ములో అంటే యుద్ధాల్లో గెలిచినప్పుడు గుర్రాలు సాధించటము ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకోటి మీరు గమనిస్తే దావీదు అనేకమైన వెండి బంగారు వస్తువులను ఆయన సంపాదించాడు. చూడండి అక్కడ మీరు కనుక గమనిస్తే మీరు 7-8 వచనాలు చూడండి. హదదెజరు సేవకులకున్న బంగారు డాళ్ళు దావీదు పట్టుకొని యెరూషలేమునకు తీసుకొని వచ్చెను. రైట్. మరియు బెతహు బెరోతై అను హదదెజరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొనేను. ఇవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత మీరు చూడండి 10వ వచనం ఏమన్నాడు అక్కడ? హదదెజరుకును తోయికును యుద్ధములు జరుగుచుండను గనక దావీదు హదదెజరుతో యుద్ధము చేసి అతన్ని ఓడించుంటది తోయివిని అతని కుమారుడగు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి. అంటే
దావీదుని మంచిగా చేసుకోవటానికి అనేకమైన వస్తువులు చూసారు అక్కడ రాయబడి ఉంది కదా. కుశల ప్రశ్న అడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతడు దావీదును పట్టుకొనేను, దావీదునకు పంపాను. అంటే యుద్ధాలు చేసినప్పుడు ఆబ్వియస్గా రాజులు ఏం చేస్తారు, చాలా కొల్ల సొమ్ముని వారు సంపాదిస్తారు. బంగారం కావచ్చు, వెండి కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇవన్నీ. అప్పుడు దావీదు ఏం చేశాడు చూడండి, 11వ వచనంలో ఏం రాయబడింది అక్కడ, రాజైన దావీదు తాను జయించిన జనముల యొద్ద పట్టుకున్న వెండి బంగారముతో వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. చూసారా, ఇక్కడ కూడా దావీదు చాలా యాప్ట్గా తనకి అవసరమైందేంటి, అక్కర్లేనిదేంటి సపరేట్ చేశాడు. అంటే తనకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంచుకొని మిగతాదంతా ఏం చేశాడు, మందిరానికి ఇచ్చాడు. తద్వారా తర్వాత మందిరం కట్టినప్పుడు రిసోర్సెస్ ఎక్కడి వచ్చినాయి, ఇవి ఏదైతే దావీదు ఏమంటారు తనకు అక్కర్లేనివన్నీ కూడా తీసి దేవునికి అప్పగిచ్చేసాడో లేదంటే ఆ మందిరానికి, అంటే తన దగ్గర హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనార్మస్ వెల్త్ విత్ హిమ్. నిజానికి ఎనార్మస్ వెల్త్ ఎక్కడుందో తెలుసా, మందిరంలో ఉంది. దావీదు యొక్క పరిపాలనలో మందిరం యొక్క ట్రెజరీలో చాలా డబ్బులు ఉన్నాయి. దావీదు పర్సనల్ బ్యాంక్ అకౌంట్లో కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఎందుకు, ఏం చేశాడు దావీదు, తన పర్సనల్ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంచుకోవాలో అంత ఉంచుకొని మిగతాదంతా ఏం చేశాడు, తనకు అక్కర్లేనిదంతా, అవసరం లేనిదంట ఏం చేశాడు, దేవునికి ఇచ్చాడు. దాని పర్యవసానం ఏంటి, మందిరం కట్టేటప్పటికి దేర్ వాజ్ సో మచ్ వెల్త్ టు బిల్డ్ ద టెంపుల్. నా మాట మీకు అర్థమవుతుందమ్మా. ఈరోజు మనకి డబ్బులు కావాల్సింది సుఖంగా బ్రతకటానికి కాదు, మనకి డబ్బులు కావాల్సింది దేవుని పని చేయడానికి. ఎప్పుడు ఆ ప్రిన్సిపల్ గమనించండి. మనం ఏదో సుఖముగా జీవించడానికి లేకపోతే లగ్జూరియస్ లివింగ్ కోసం దేవుడు మనకి డబ్బులు ఇవ్వడం. మనకు ఏదైతే అవసరమో అంతవరకు మనము ఉంచుకొని మిగతాదంతా ఏం చేయాలా, యూ హ్యావ్ టు యూజ్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్. మనం అంటాం కదా పరలోకంలో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండాలని. దావీదు పరలోకంలో బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి చూసారా, చాలా. ఆయన ఏం చేశాడు, హీ డిడ్ నాట్ యూజ్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్. కాంట్రరీగా మీరు గమనించండి సొలొమోను ఏం చేశాడో. అందుకే సొలొమోను పతనం అయిపోయాడు. చూసారా, సొలొమోను పతనం అయిపోవడానికి కారణం ఏంటి, హీ డిడ్ నాట్ హ్యావ్ వైజ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. నా మాట మీకు అర్థమవుతుందా? మరి ఎంత విజ్డమ్ కలిగినటువంటి వాడు ఎందుకు వైజ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు? వైజ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి, అనవసరమైంది దగ్గర పెట్టుకోకుండా వీలైనంత వరకు ఎంతవరకు మనం దేవునికి ఇవ్వగలమో అది వైజ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే. ఆ మాటకు వస్తే మనకి ఏ రోజుకి ఆ రోజు గడిస్తే చాలా మన చేతిలో ఎంత ఉండాలి? నా మాట మీకు అర్థమవుతుందా? ఏ రోజుకి ఆ రోజు, ఏనాటి మన్నా దేవుడు ఆమెనాటికి ఇస్తాడా? అది నమ్మితే మనం ఎందుకు ఫ్యూచర్ గురించి కంగారు పడాలి? రైట్, ఫ్యూచర్లో అవసరం వచ్చింది దేవుడు ఇవ్వడా? అట్లాని నేను మీరు సేవింగ్స్ చేయొద్దు అంటలేదు, కానీ సేవింగ్స్ కూడా పిచ్చి పట్టినట్టు చేయమాకండి, అదొక వ్యసనంగా చేయమాకండి సేవింగ్స్. నో నీడ్. నేను అంటాను మీ వైజ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేటువంటిది మీ స్పిరిచువల్ లైఫ్ని కూడా చూపిస్తూ ఉంటుంది. దావీదు స్పిరిచువల్గా ఆయన ఎన్హాన్స్ అవటానికి కారణం ఏంటో తెలుసా? హీ యూజ్ హిస్ ఫైనాన్సెస్ వెరీ వైజ్లీ. గుర్రాల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నాడు చూడండి, లేదంటే వెండి బంగారు వస్తువుల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నాడు. ఆ కేర్ఫుల్ ప్లానింగ్ ఏదైతే ఉందో అది దావీదుని స్పిరిచువల్గా ఎన్హాన్స్ చేసింది. నేను అందుకే అంటాను నీ స్పిరిచువల్ లైఫ్ అనేటువంటిది నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో కూడా కనపడాలి.
నేను స్పిరిచువల్గా ఉన్నాను అని నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదనుకోండి, అప్పుల్లో మునిగి తేలిపోతున్నావు అనుకో, ఇట్స్ నాట్ ఏ రైట్ స్పిరిచువల్ లైఫ్. జాగ్రత్త. కొంతమంది ముందుకెళ్ళి ఏమంటారంటే, పాస్టర్ గారు సేవ కోసం అప్పులు చేస్తున్నానండి. ఊరికే జస్టిఫై చేసుకోవద్దు. బీ కేర్ఫుల్. నేను అంటాను, నీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా నీ స్పిరిచువల్ లైఫ్లో భాగమే. నువ్వు ఎంత కేర్ఫుల్గా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఫైనాన్సెస్ నువ్వు మేనేజ్ చేస్తావో, నీ స్పిరిచువాలిటీ అనేటువంటిది దానిలో కనపడుతుంది. దేర్ ఇస్ ఏ లింక్. నా మాట మీకు అర్థమవుతుందా? యేసుప్రభువారు అన్నాడు, 2 యజమానులు ఉన్నారు అన్నాడా? ఎవరా 2 యజమానులు? అయితే దేవుడు, లేని డబ్బు. జాగ్రత్త గమనించండి. అయితే నీ జీవితం దేవుని చేతిలో వాడబడుతుంది, లేదంటే నీ జీవితం డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నీకు ఉదయం లేచిన దగ్గర నుండి డబ్బు కొరకే తాపత్రయం అనుకో, దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నువ్వు ధనాన్ని సర్వ్ చేస్తున్నావు, దేవుని సర్వ్ చేయట్లా. కాబట్టి నేను అంటాను, కేర్ఫుల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ స్పిరిచువల్ క్యారెక్టర్. దావీదు విషయంలో అది చాలా స్పష్టంగా కనపడుతుంది మనకి. ఏది తాను ఉంచుకోవాలి, ఏది అక్కర్లేదు, ఏది తన దగ్గర పెట్టుకోవాలి, ఏది దేవునికి ఇచ్చేయాలి, వీటన్నిటి విషయంలో దావీదు ఎప్పుడైతే అద్భుతంగా ప్లాన్ చేశాడో, ఎంత రిసోర్స్ఫుల్ అయ్యాడమ్మా మందిరం కట్టేటప్పటికి. అంటే దావీదు ఒక ఇన్వెస్ట్మెంట్ ఎక్కడుంది? తన కొరకు ప్యాలెసెస్ కట్టుకోవటం కాదు, లేదంటే తన యొక్క ప్రభావాన్ని జనాలకు చూపించుకోవటానికో, అందరికీ కనుపరుచుకోవటానికో దావీదు ఎప్పుడు బ్రతకలేదు. తన జీవితం ద్వారా ఎంతవరకు దేవుని మహిమార్థమై తాను చేయగలడో ఆ రకంగా దావీదు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాంట్రరీగా మీరు సొలొమోను సంగతి చూడమ్మా. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో అసలు సొలొమోను చూడండి, 14వ వచనం నుండి ఉంటుంది. లిస్ట్ ఇచ్చాడు ఏటేటా. చూడండి ఉందా? సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మనుగుల ఎత్తు, ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరబీ రాజు యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుచుండెను. అంటే కౌంట్లెస్ తన ట్రెజరీలో. ఏమన్నాడు? రాజైన సొలొమోను సుత్తెతో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 దాళ్లను చేయించెను. జాగ్రత్త వినండి. బంగారంతో ఏం చేయాలో తెలియక, అంతే కదా, కొన్నిసార్లు ఏం చేయాలో తెలియక, డబ్బులు ఎక్కడికి వచ్చి పడేది తెలియక ఎక్కడికి వచ్చి పెడతాం మనం. అర్థమవుతుందా మీకు? సొలొమోను ఏం చేయించాడమ్మా బంగారంతో డాళ్ళను ఎవరు చేస్తారా? డాళ్ళు దేనికి ఉపయోగిస్తారు? యుద్ధంలో. సొలొమోను చేసిన ఒక యుద్ధం చెప్పండి నాకు. ఒక యుద్ధం చేశాడా? మరి నీకు డాళ్ళు ఎందుకు? అందున బంగారంతో కూడుకున్న డాళ్ళు ఎందుకు? అదే హెచ్చులంటే. ఆ మాట మీకు అర్థం? హెచ్చులంటే అదే. ఏమనుకోమాకండి, కొన్ని పదాలు మనం చెప్పకపోతే అర్థం కాదు. అవునా? అసలు నువ్వు యుద్ధమే చేయలా. నువ్వు జీవితంలో 40 సంవత్సరాలు సొలొమోను పరిపాలించాడు. అసలు ఒక్క యుద్ధం చేయాల్సిన అవసరం రాలేదు. అసలు సొలొమోను యొక్క లైఫ్ మిషన్లోనే యుద్ధం లేదు. అవునా? ఎందుకు? దేవుడు దావీదుతో ఏమన్నాడు? నువ్వు జీవితాంతం యుద్ధాలు చేస్తూ వచ్చావయ్యా, నీ కొడుకు మందిరం కట్టాలి. కారణం ఏంటి? అతడు యుద్ధం చేయలేదు కాబట్టి, యుద్ధం చేయాల్సిన అవసరం రాలేదు కాబట్టి. సో దేవుడు దావీదును పక్కన పెట్టి సొలొమోనుతో మందిరం కట్టించడానికి కారణం ఏంటి? అంటే నీ లైఫ్ మిషన్ స్టేట్మెంట్లో దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ వార్. ఇప్పుడు జాగ్రత్త వినండి. యుద్ధానికి వెళ్ళనోడు గుర్రాలను ఎందుకు పెట్టుకున్నాడు? యుద్ధాలకు వెళ్ళినటువంటి వాడు డాళ్ళను ఎందుకు పెట్టుకున్నాడు? పైపెచ్చు ఆ డాళ్ళను దేంతో చేయించుకున్నాడు? ఎందుకంటే అంత బంగారం వచ్చి పడతా ఉంది, ఏం చేయాలో తెలియక. చూసారా? అక్కడ లిస్ట్ ఇచ్చాడు. రాజైన సొలొమోను
ఒకటింటికి 600 తులముల ఎత్తు బంగారం ఉండెను. ఒకటింటికి 300 బంగారపు తులముల, చదవడానికి కూడా అలసట వస్తుంది. చూసారా? మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించాను. జాగ్రత్త వినండి. సొలొమోను దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు తెలుసా? అవుట్వర్డ్ అపీరెన్స్. దావీదు ఎక్కడన్నా ఇటని కట్టాడా? అంతఃపురాలు అక్కడ కట్టాడా? ఉద్యానవనాలు అక్కడ నాటించాడా? దావీదు యొక్క ఎంఫసిస్ ఏంటి? ఏ కాడికి? దేవుడు దేవుడు దేవుడు, దేవుని మందిరం. దావీదు యొక్క ఫోకస్ ఎప్పుడు కూడా దేవునితో సంబంధమేనమ్మా. హీ డిడ్ నాట్ క్రేవ్ ఫర్ దిస్ వరల్డ్లీ థింగ్స్. అసలు లోక సంబంధమైన విషయాల కొరకు ఎప్పుడు దావీదు ఆరాటపడలేదు, ఆత్రపడలేదు. అసలు అతని ఫోకసే కాదు. సో దావీదేమో చాలా వైజ్గా తనకున్నటువంటి ఫైనాన్సెస్ని ఎంతవరకు దేవుని కొరకు వాడే విషయంలో ఆయన జాగ్రత్త తీసుకున్నాడో, సొలొమోను అంత లావిష్గా బతికాడు. చూసారా? పనికిరాని విషయాలన్నీ చూడండి. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనం చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించాను. చూసారా? కుప్పలు తెప్పలుగా బంగారం వచ్చి పడతా ఉంది. ఏం చేయాలో తెలియక మొత్తం పెట్టి పడేస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ. ఏముంది అక్కడ? ఈ సింహాసనమునకు 6 మెట్లుండెను. సింహాసనం మీది భాగపు వెనుక తట్టు గుండ్రముగా ఉండెను. ఆసమునకు ఇరు పార్శ్వముల యందు ఊతలుండెను. ఊతల దగ్గర ఇంక మీరు చదువుకుంటూ వెళ్తే ఇవన్నీ అసలు ఎంతెంత సంపద అనేటువంటిది ఆ సొలొమోనుకు వచ్చిందో అవన్నీ మనం చదువుకుంటా వెళ్తాం. చూసారా? చివరికి 11వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏం రాయబడిందమ్మా? సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా, అతని తండ్రి అయినటువంటి దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయిను. జాగ్రత్త వినండి. సొలొమోను ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అనేటువంటి దేనికి దారితీసింది? స్పిరిచువల్ డౌన్ఫాల్. మీకు అర్థమవుతుందా? 10వ అధ్యాయం అంతా ఏంటి? సొలొమోను యొక్క ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. 11వ అధ్యాయంకి వచ్చేటప్పటికి సొలొమోను దేంట్లో పతనమయ్యాడు? దేవునితో తనకున్న సంబంధం విషయంలో. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? లింక్ ఉందా లేదా? నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి నువ్వు ఏమంటారు, స్పిరిచువల్ లైఫ్కి లింక్ ఉందా లేదా? జాగ్రత్త గమనించండి. ఆ ట్రాప్స్ మనం గమనించుకోవాలి. నేనంటాను ఆ విషయాలు కనుక మనం జాగ్రత్త తీసుకోకపోతే ఏమంటారు, యువర్ ఫైనాన్సెస్ ఆర్ లింక్ టు యువర్ స్పిరిచువల్ లైఫ్ అనే సంగతి ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి మనం దేనికి వాడాలి, ఎంత వాడాలి, ఎందుకు వాడాలి, ఈ విషయాల్లో నేనంటాను నీ స్పిరిచువల్ లైఫ్ను బట్టే నీ ఫైనాన్సెస్ ఉంటాయి. సింపుల్. నీ స్పిరిచువల్ లైఫ్ కనుక సరిగ్గా లేకపోతే నీ ఫైనాన్సెస్ భయంకరంగా ఉంటాయి. ఇంకంతే, అందులో ఇంకేం లేదు. దావీదు స్పిరిచువల్గా ఆయన నిలదొక్కోవటానికి కారణం ఏంటంటే ఫైనాన్సెస్ విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు దావీదు. సొలొమోను స్పిరిచువల్గా పతనం అవటానికి కారణం ఏంటంటే ఫైనాన్సెస్ విషయంలో అజాగ్రత్త వహించాడు. నేనంటాను ఇవి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. సో ఒక రకంగా మనం గమనిస్తే అసలు మొదటి రాజుల గ్రంథం అంతట్లో కూడా మీరు 2వ సమూయేలు గ్రంథమేమో దావీదు యొక్క పరిపాలన, మొదటి రాజుల గ్రంథం వచ్చేటప్పటికి సొలొమోను యొక్క పరిపాలన. కానీ మొదటి రాజుల గ్రంథం రాసినటువంటి గ్రంథకర్త కంపేర్ చేస్తున్నప్పుడు ఎవరు బెటర్ పరిపాలన చేశాడంటాడు?
డేవిడ్, నాట్ సాల్మన్. సాల్మన్ విత్ ఆల్ హిస్ విజ్డమ్ అండ్ విత్ ఆల్ హిస్ టాలెంట్స్, హీ వాజ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ కింగ్. కానీ దావీదు సక్సెస్ సాధించడానికి కారణం ఏంటంటే తన స్పిరిచువల్ లైఫ్ విషయంలో తను తీసుకున్నటువంటి జాగ్రత్తలు. అందుకే నేను అంటాను, మన జీవితాల్లో విక్టరీ అనేటువంటిది దేని బట్టి వస్తుంటే మన స్పిరిచువల్ లైఫ్ని బట్టే వస్తుంది. మనం ఎప్పుడైతే స్పిరిచువల్ లైఫ్లో మనం జాగ్రత్త వహిస్తామో అప్పుడు మన జీవితాల్లో సక్సెస్ అనేటువంటిది, విక్టరీ అనేటువంటిది వస్తుంది. ఒక రకంగా దావీదు యొక్క సక్సెస్ అంతా దేంతో ముడిపడి ఉందంటే దేవుడు అతనికి తోడుగా ఉండటాన్ని బట్టి. సో 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే మొదటి 8 వచనాల్లో దావీదు యొక్క విక్టరీస్ మనం చూస్తాం. తర్వాత మీరు 8వ వచనం నుండి 15వ వచనం వరకు కనుక మీరు చూస్తే దావీదు యొక్క ఏమంటారు పరిపాలన విధానం. మీరు 15వ వచనం చూడండి, అక్కడ ఏం రాయబడింది 8:15లో, దావీదు ఇశ్రాయేల్ అందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములు బట్టి ఏలుచుండెను. ఎంత చక్కటి మాట చూసారా. అసలు దావీదు యొక్క పరిపాలనలో హంగామా, ఆర్భాటం, హడావిడి ఏమీ లేదమ్మా. కానీ అతని పరిపాలన ఎట్లాగా ఉంది? నీతి న్యాయములతో కూడుకున్న పరిపాలన. ఆ మాట మీకు అర్థమవుతుందా? నేనంటాను, దేవునితో మనకున్నటువంటి సంబంధం అనేటువంటిదమ్మా మన ఫిజికల్ లైఫ్లో కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనం ఫిజికల్ లైఫ్ని దేవునితో సంబంధాన్ని రెండింటిని సపరేట్ చేస్తూ ఉంటాం. ఇది ఒక కంపార్ట్మెంటు, అది ఒక కంపార్ట్మెంటు. ఈ కంపార్ట్మెంట్కి ఆ కంపార్ట్మెంట్కి సంబంధం ఉండదు. స్పిరిచువల్ లైఫ్ అంటే మన జీవితంలో మన లెక్క ఏంటో తెలిసిన, ఉదయం లేచి చదువుకునేటువంటి బైబిల్, బయటికి వెళ్ళే ముందు చేసేటువంటి ప్రార్థన, బుధవారం నాడు బైబిల్ స్టడీకి రావటం, ఆదివారం బైబిల్ ఆరాధనకి రావటం. అది మన స్పిరిచువల్ లైఫ్ అంటే. ఇంకో కంపార్ట్మెంట్లో ఏముంటుంది? మనం సోమవారం నుండి శనివారం వరకు చేసే పనులు, దైనందిక కార్యక్రమాలు. ఉదయం లేచి ఏం చేస్తాం? ఇంట్లో ఉంటామా? ఇంట్లో స్పెండ్ చేసే టైం స్పిరిచువల్ టైమా, అది ఫిజికల్ టైమా? ఫిజికల్ లైఫ్ కంపార్ట్మెంట్లో ఉంటుంది. నా మాటవి కదా. మనం వెళ్ళే జాబు స్పిరిచువల్ లైఫ్ కంపార్ట్మెంట్ ఉంటుందా, ఫిజికల్ లైఫ్ కంపార్ట్మెంట్ ఉంటుందా? అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, మనం ఏం చేసాము? కొన్ని కార్యక్రమాలని స్పిరిచువల్ అనుకుంటున్నాం, కొన్ని కార్యక్రమాలని ఫిజికల్ అనుకుంటున్నాం. ఈ రెండింటిని మనం కలవనీయట్లా. కానీ దేవుని వాక్యం దగ్గర ఆ బైఫర్కేషన్ లేదు. నీ జీవితంలో ప్రతి దినము 24 గంటలు 365 దినాలు ఇట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ వాక్ విత్ గాడ్. అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళినా కానీ అక్కడ దేవుని రిప్రజెంటేటివ్గా నువ్వు వెళ్తున్నావు ఆఫీస్కి. ఇంట్లో నువ్వు నీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు కూడా దేవుని రిప్రజెంటేటివ్గా ఉన్నావు ఇన్ యువర్ ఫ్యామిలీ. అంటే ప్రతి చోట కూడా దేవుని యొక్క సంబంధం అనేటువంటిది నీ జీవితంలో కనపడకపోతే ఐ డోంట్ థింక్ యు ఆర్ లీడింగ్ ఏ స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మికమైన జీవితం మనకు లేదు. మనం ఏం చేస్తున్నామంటే ఆధ్యాత్మికమైనటువంటి నటన చేస్తున్నాం. ఏదో బుధవారాలు, ఆదివారాలు యాక్టివిటీస్ ద్వారా నటిస్తున్నాం ఆధ్యాత్మికతను జీవించట్లే. నేనంటాను, ఆధ్యాత్మికతను నటించడం వేరు, ఆధ్యాత్మికతను జీవించడం వేరు. మనం ఆధ్యాత్మిక జీవితాలు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడప్పుడు మనం నటించేటువంటి నటన దేవునికి అక్కర్లేదు. అంటే మన జీవితంలో ప్రతి ఏరియాలో కూడా ఆ స్పిరిచువల్ ఏమంటారు, ఆ సుప్రమసీ అనేటువంటిది మన జీవితాల్లో మెయింటైన్ చేయాలి. ఒక రకంగా దావీదు ఎప్పుడైతే చూసారా,
దేవుని వాక్య ప్రకారము ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో, ఒకటి దేవుని ప్రెజెన్స్ దావీదుతో పాటు ఉంటాం అనేట్టు మనం గమనిస్తాం. 14వ వచనంలో ఉంది కదా, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. చాలా యాక్టివ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ని దావీదు తన జీవితంలో అనుభవించాడు. అంత మాత్రమే కాదు, దావీదు యొక్క పరిపాలన ఎట్లా ఉంది, నీతి న్యాయములు బట్టి దావీదు పరిపాలిస్తున్నాడు. తద్వారా ఆబ్వియస్గా దేశం మీద ప్రాస్పరిటీ ఉంటుందా, ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్వేస్ బ్రింగ్స్ ప్రాస్పరిటీ. న్యూ టెస్ట్మెంట్లో కూడా దేవుడు ఆశీర్వాదాన్ని వాగ్దానం చేశాడు, కానీ అది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. భూలోక సంబంధమైనటువంటి ప్రాస్పరిటీ స్పిరిచువల్ లైఫ్కి సైన్ ఏం కాదు న్యూ టెస్ట్మెంట్ క్రిస్టియన్స్కి. కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లో అట్లా కాదు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రాస్పరిటీ కూడా ఇట్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఒబీడియన్స్ టు గాడ్. అందుకే దావీదు ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఆయన నిర్ణయాలు తీసుకోవటం ఎప్పుడైతే ప్రారంభించాడో, తన పరిపాలనలో అది రిఫ్లెక్ట్ అవటం మనం చూస్తాం. అలానే తన రాజ్యములో అది రిఫ్లెక్ట్ అవటం మనం చూస్తాం. దావీదు యొక్క పరిపాలన కానీ, దావీదు యొక్క రాజ్యము కానీ, ఆ ప్రాస్పెరిటీ అనేటువంటిది మనం చాలా స్పష్టంగా దావీదు యొక్క జీవితంలో మనం చూస్తాం. అయితే అన్ఫార్చునేట్గా స్టోరీ ఎప్పుడు కూడా అక్కడితో ముగిస్తే బాగుండు. అవునా? జీవితం ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ జీవితంలో ఏముంటాయి చెప్పండి అమ్మా? సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. నిజానికి మీరు గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథంలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా సౌలు యొక్క విజయాలు. మీకు అర్థం కావడానికి రెండు కంపేర్ చేస్తున్నాను. మీరు మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో సౌలు యొక్క ప్రస్తావన ప్రారంభమవుతుంది. మీరు 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు చూస్తే సౌలు యొక్క విక్టరీ. ఆ తర్వాత మీరు 13వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు చూస్తే సౌలు యొక్క పతనం, ఫెయిల్యూర్స్ ఆఫ్ సౌల్. అలానే 2వ సమూయేలు గ్రంథం మీరు కనుక చూస్తే 2వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు దావీదు యొక్క సక్సెస్. మీరు 9వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు చూస్తే దావీదు యొక్క ఫెయిల్యూర్స్. అర్థమవుతుందా? సో 8వ అధ్యాయం దాకా మనం చూసేటప్పటికి చాలా వండర్ఫుల్గా దావీదు యొక్క నిర్ణయాలు కానీ, దావీదు యొక్క స్పిరిచువల్ లైఫ్ కానీ మనం చూస్తాం. కానీ 9వ అధ్యాయంకి వచ్చేప్పటికి ఏమవుతుంది? నా మాట మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే మన స్టేచర్ పెరుగుద్దో, ఎప్పుడైతే మన సక్సెస్ పెరుగుద్దో, స్లోగా దేని మీద ఎఫెక్ట్ అవుతుంది? మన స్పిరిచువల్ లైఫ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అది ప్రమాదం. అది మనం ఎప్పుడు కనిపెట్టుకోవాలి. అందుకే నేను అంటాను, ఎక్కువగా సక్సెస్ మీద మీరు డ్వెల్ చేయమాకండి. కారణం ఏంటంటే, మనం ఎప్పుడైతే సక్సెస్ మీద ఎక్కువ డ్వెల్ చేస్తామో కొన్నిసార్లు అది మన జీవితాల్లో అహంకారం తీసుకొస్తుంది. లేదంటే నేను వాళ్ళకన్నా బెటరు అనేటువంటి ఒక ఫీలింగ్ తీసుకొస్తుంది. లేదా ఇతరులతో కంపేర్ చేసుకొని ఇదిగో వాళ్ళకంటే నేను మంచి పొజిషన్లో ఉన్నాను. ఇటువంటివి ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్ ఏమవుతుంది? మన స్పిరిచువల్ లైఫ్లో పతనం ప్రారంభమవుతుంది. అందుకని నేను అంటాను, మన జీవితాల్లో సక్సెస్ వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తామని చెప్పండి? తాను నిలుచున్నానని తలుచుకున్నవాడు పడకుండా జాగ్రత్త పడవలను. దాని అర్థం ఏంటి? మన జీవితంలో కొంతకాలం నిలబడతాం, దేవుని కొరకు నిలబడతాం. నిలబడిన తర్వాత మనం ఏమనుకుంటాం? నేను బాగానే నిలబడుతున్నాను అనుకుంటాం. నువ్వు ఎప్పుడైతే నేను బాగానే నిలబడుతున్నాను అనుకున్నావో అప్పుడు ఏం ప్రారంభమవుతుంది? పతనం ప్రారంభమవుతుంది. చూడండి, నేను బాగా బైబిల్ చదువుకుంటున్నాను అనుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? కొన్ని రోజులు అయిన తర్వాత నేను బాగా ప్రార్థన చేసుకుంటున్నాను అనుకోండి, కొన్ని రోజులు అయిన తర్వాత ఏమవుతుంది?
అందుకనే యూ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్. దేవుడు మనకి సక్సెస్ ఇస్తాడు, సక్సెస్ వెనక ఫెయిల్యూర్ కూడా ఉంటుంది, అది కూడా మనం అంగీకరించాలి. కాబట్టి సక్సెస్లో ఇంకా జాగ్రత్తగా మనం ఉండాలి. సో మనం నిలబడగలటం అనేటువంటిది దేవుని కృపే, మనం కొనసాగలటం అనేటువంటిది దేవుని కృపే. నిలబడిన దాన్ని బట్టి మనం అతిశయించాల్సినటువంటి అవసరం లేదు. ద మూమెంట్ ఎప్పుడైతే మనం నిలబడిన దాన్ని బట్టి మనం అతిశయిస్తామో అక్కడే మన పతనం ప్రారంభమవుతుంది. అందుకే ప్రభు చాలా స్పష్టంగా అన్నాడు, నువ్వు నిలుచున్నానని అనుకున్నావా, అప్పుడేమవుతుంది, నెక్స్ట్ పడిపోవటం ప్రారంభమవుతుంది. నేను బాగానే ఉన్నాను అనుకున్నావా, నెక్స్ట్ ఏమవుతుంది, జాగ్రత్త. మా పిల్లలు బాగానే ఉన్నారు అనుకుంటారా, కొన్ని రోజులకి ఏమవుతుంది. సో యు నీడ్ టు అండర్స్టాండ్, బీ కేర్ఫుల్. ఎప్పుడు కూడా మనము ఏ విషయాల్లో అసలు అతిశయించడానికి కారణమే లేదు. ఎందుకంటే మనం ఏమై ఉన్నామో, ఏం కలిగి ఉన్నామో అదంతా కూడా దేవుడిచ్చిందే. మనం సంపాదించింది ఏముందమ్మా, అంతా దేవుడిచ్చిందేగా. కాబట్టి నేను గ్రేట్ అనుకుంటే ఎట్లా కుదురుద్ది, మనం గ్రేట్ అనుకోవడానికి ఏమి లేదు. అందుకనే ఆల్వేస్ బీ కేర్ఫుల్. మన జీవితాల్లో దేవుడు సక్సెస్ ఇస్తాడు, మన జీవితాల్లో దేవుడు ప్రాస్పరిటీ ఇస్తాడు. ఆ విషయాల్లో ఎప్పుడైతే మనం జాగ్రత్తగా ఉండమో ఆబ్వియస్గా మనం కొన్ని విషయాల్లో పతనమైపోతాం. నిజానికి ఈవెన్ దావీదు రాజులందరిలో కూడా ద మోస్ట్ సక్సెస్ఫుల్ కింగ్ ఎవరు, దావీదే. ఎందుకంటే ప్రతి రాజు విషయంలో దేవుడు దావీదుని ఏం చేశాడు, ఒక కొలమాన బద్ద లేదంటే ఒక స్టాండర్డ్ కింద పెట్టాడు. ప్రతి రాజును కూడా దావీదుతో కంపేర్ చేశాడు. అంటే ఒక రకంగా ఇశ్రాయేలు దేశాన్ని, 2 రాజ్యాల్ని పరిపాలించినటువంటి 42 మంది రాజుల్లో ద మోస్ట్ సక్సెస్ఫుల్ కింగ్ ఎవరు, డేవిడ్. బట్ స్టిల్ హీ వాజ్ నాట్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. అది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దావీదు కొన్ని విషయాల్లో ఆ దేవునితో ఉన్నటువంటి సహవాసం విషయంలో అజాగ్రత్త వహించాడో ఆబ్వియస్గా దావీదు యొక్క జీవితంలో పతనం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అయితే ఒక కంటితుడుపు చర్య ఏంటంటే, సౌలు లేదంటే ఏలి యొక్క కుమారులతో పోల్చుకుంటే దావీదు జీవితం వాళ్ళకంటే బెటర్. అర్థమవుతుందా? అందుకనే వారికి వచ్చిన పతనాన్ని దేవుడు దావీదుకి ఇవ్వాల. ఒక రకంగా ఏమంటారు, ఏలి యొక్క జీవితంలో పతనం అక్కడే ప్రారంభమైంది. సో ఆబ్వియస్గా మనం కనుక గమనిస్తే, బట్ స్టిల్ దావీదు యొక్క జీవితంలో కూడా మనం ఫెయిల్యూర్స్ అనేటువంటివి చూస్తాం. ఒక రకంగా మీరు కనుక గమనిస్తే 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో దావీదు యొక్క ఏమంటారు విక్టరీస్ గురించి అంతా రాయబడింది. 9వ అధ్యాయంలో కేక్ మీద ఐసింగ్ లాగా అద్భుతమైనటువంటి దావీదు యొక్క కైండ్నెస్ టువర్డ్స్ మెఫీబోషెత్ పట్ల దావీదు చూపించేటువంటి కనికరం. ఇంకొకసారి ఆ సంఘటన అవ్వంగానే అక్కడ నుండి దావీదు యొక్క జీవితము డౌన్ హిల్ వెళ్తుంది. నా మాట మీకు అర్థమవుతుందా? 8వ అధ్యాయంలో దావీదు జీవితం గ్రాఫ్ అట్లా పెరుగుద్ది. ఆ పైన మెఫీబోషెతుతో దావీదు చేసినటువంటి ఆ సంబంధం ఏదైతే ఉందో అది ఆ టాప్ పాయింట్లో నిలుస్తుంది. ఒకసారి ఆ సంఘటన అవ్వగానే దావీదు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ నుండి మీరు కనుక గమనిస్తే దావీదు జీవితంలో బెత్షెబాతో పాపం చేయటమే కానీ, కొడుకుల్ని ఆయన కంట్రోల్ చేయకపోవటమే కానీ, వాళ్ళని డిసిప్లిన్ చేయకపోవటమే కానీ, ఒక రకంగా ఫ్యామిలీలోనే సివిల్ వార్ వచ్చింది దావీదుకి. జనరల్గా సివిల్ వార్ ఎక్కడ వస్తుంది, దేశంలో వస్తుంది కదా. కానీ దావీదుకి సివిల్ వార్ ఎక్కడ వచ్చింది, ఉన్నది నలుగురు. ఆ నలుగురు వాళ్ళు కొట్టుకోవడం ప్రారంభించారు. కాంపిటీషన్ వచ్చేసింది అబ్షాలోంకి, అదోనియాకి. నా మాట మీకు అర్థమవుతుందా? సొలొమోనుకి. వాళ్ళకి ఆ స్ట్రైఫ్, ఇవన్నీ దేని బట్టి వచ్చినాయి? దావీదు యొక్క
ఫెయిల్యూర్. సో ఒక రకంగా మనం చూస్తే 2వ అధ్యాయం మొదలుకొని 2 సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయం వరకు కూడా దావీదు యొక్క ఎదుగుదల మనం చూస్తాం. ఎట్లాగా తాను జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నాడు, సక్సీడ్ అయ్యాడు. కానీ ఆ లైఫ్లో ఆ స్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఉండే దావీదు పతనం అవటం ప్రారంభించాడు. సో ఆ పతనానికి ముందు దావీదు యొక్క జీవితంలో మెఫీబోషెతు ఎడల ఆయన చూపించినటువంటి కనికరం, ఒక రకంగా మీరు కనుక గమనిస్తే ఈ 9వ అధ్యాయంకి వచ్చేటప్పటికి సినారియో ఏంటి అనేటువంటిది కనుక మీరు గమనిస్తే, దావీదు చాలా చక్కగా స్థిరపరచబడ్డాడు ఆయన రాజుగా. మీరు 8వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది చూసారా, దావీదు ఇశ్రాయేల్ అందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములు బట్టి ఏలుచుండెను. ఇప్పుడు జాగ్రత్త వినండి, దావీదు రాజు కాకముందు ఆయనకి విరోధం ఎవరితో ఉంది? సౌలుతో ఉంది కదా, సౌలు కుటుంబంతో ఉంది. సో ఆబ్వియస్గా దావీదు తన జీవితంలో చాలా కాలము కాన్ఫ్లిక్ట్ ఎవరితో వచ్చింది? సౌలు కుటుంబంతో వచ్చింది. ఇప్పుడు సౌలు కుటుంబం వాళ్ళు చంపబడ్డారు, సౌలు యొక్క ఏమంటారు యోనతాన్ చంపబడ్డాడు. సో టెక్నికల్గా ఇప్పుడు సౌలు కుటుంబం యొక్క థ్రెట్ దావీదుకి ఇంకా లేదు. చూసారా, అంటే ఇక దావీదు యొక్క సింహాసనానికి డోకా లేదు. మీరు కనుక గమనిస్తే 2 సమూయేలు గ్రంథంలో దావీదు వెంటనే ఇశ్రాయేల్ అందరి మీద రాజైపోడు. 7 సంవత్సరాలు ఎవరి పరిపాలిస్తాడు? కేవలం యూదా గోత్రం మీద రాజు అవుతాడు. ఎందుకు యూదా గోత్రం మీద రాజు అవుతాడు? మిగతా గోత్రాలు కలిసి రావు. ఎందుకు మిగతా గోత్రాలు కలిసి రావు? దే వర్ అట్రాక్టెడ్ టు సాల్స్ ఫ్యామిలీ. అందుకే దావీదు యొక్క కుటుంబానికి తర్వాత సౌలు యొక్క కుటుంబానికి ఆ వైరము కొన్ని సంవత్సరాలు నడిచింది. కారణం ఏంటంటే సింహాసనం యొక్క ప్రాబ్లం. దేవుడేమో దావీదుని సింహాసనం మీద స్థిరపరుస్తుంటే సౌలు దేని కొరకు ప్రయత్నం చేశాడు? ఆ ప్రయత్నానికి అడ్డుపడ్డాడు. ఏమ్మా, దేవుని చిత్తానికి అడ్డుపట్టమంత బుద్ధిహీనత ఇంకేమైనా ఉందా? సౌలు ఎట్లా అనుకున్నాడు? ఇప్పుడు సౌలు రాజు ఎట్లా అయ్యాడు? తాను అనుకుంటే రాజు అయ్యాడా? దేవుడు చేస్తే రాజు అయ్యాడా? దేవుడు చేస్తే రాజు అయ్యాడు. దావీదు రాజు ఎట్లా అయ్యాడు? దావీదు అనుకుంటే రాజు అయ్యాడా? దేవుడు చేస్తే రాజు అయ్యాడా? మరి దేవుడు ఎప్పుడైతే దావీదును రాజు చేస్తానని అనుకుంటాడో, సౌలు అడ్డం పట్టం అనేటువంటిది దానిలో ఏమన్నా అర్థం ఉందా? ఎందుకు సౌలు జీవితాంతం అడ్డుపడతా వచ్చాడు? సౌలుకి తన మీద ఫ్రస్ట్రేషను, అందుకే తనకి సైకలాజికల్ ప్రాబ్లం. దావీదు ఎందుకు గిటార్ కొట్టాడు? సౌలుకి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి. ఎందుకు సైకలాజికల్ ప్రాబ్లం వచ్చింది? నిత్యము దావీదు మీద తనకున్న ఫ్రస్ట్రేషన్, దావీదు మీద తనకున్నటువంటి కోపం, దావీదు మీద తనకున్నటువంటి పగ. సో నిత్యము ఎప్పుడైతే నువ్వు కోపము, పగ, ఫ్రస్ట్రేషన్ని దీన్ని హార్బర్ చేస్తూ ఉంటావో ఏమవుతుంది? నీ మైండ్ ఎఫెక్ట్ అవుతుంది. సౌలుకి ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అంటే ఒక రకంగా సౌలు చాలా ఫూలిష్గా దావీదు వ్యతిరేకంగా వెళ్తున్నాను అనుకున్నాడు, కానీ నిజానికి దావీదు వ్యతిరేకంగా వెళ్ళటం అనేటువంటిది అది దేవునికి వ్యతిరేకం అనే సంగతిని సౌలు గమనించుకోలేకపోయాడు. అందుకని దాని పర్యావసానం ఏంటి? నిత్యము కూడా సౌలు యొక్క కుటుంబానికి దావీదు యొక్క కుటుంబానికి రైవలరీ ఉంటా వచ్చింది. అయితే దేవుడు తన సర్వాధికారంలో ఆ రైవలరీని వాడుకున్నాడు. ఎందుకు? దావీదుని హెచ్చించడానికి, దావీదుని ట్రైన్ చేయటానికి, దావీదుని ఒక సక్సెస్ఫుల్ కింగ్గా నిలబెట్టడానికి దేవుడు ఏం చేశాడు? హీ యూజ్ దట్ రైవలరీ తన సర్వాధికారంలో. అందుకే నేను అంటాను, కొన్నిసార్లు మీకు ఎవరితోనా కాన్ఫ్లిక్ట్ ఉందనుకోండి, కంగారు పడిపోమాకండి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు తన సర్వాధికారంలో కాన్ఫ్లిక్ట్ కూడా అలౌ చేస్తాడు. అందరితో సమాధానం ఉండటం భక్తి అనుకోమాకండి. అందరితో సమాధానం ఎప్పుడు కలిగి ఉండలేవు. ఆబ్వియస్గా కొంతమందితో నీకు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, నువ్వెవరైనా సరే. బికాజ్ యూ కెనాట్ బి ఎట్ పీస్ విత్ ఎవ్రీ వన్.
అంటే దేవుడు తన సర్వాధికారంలో కొన్నిసార్లు ఆ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ కూడా దేని కొరకు వాడుకుంటాడు. మరి దావీదుని అణగొట్టడానికి కానీ, దావీదుని ట్రైన్ చేయటానికి కానీ సౌలు అనేటువంటి శత్రువు లేకపోతే దావీదు ఎట్లా ఎదుగుతాడు ఆత్మీయంగాను, పొజిషన్లోను. సో దేవుడు ఏం చేశాడు? హి పుట్ ఎనిమిటీ బిట్వీన్ సాల్ అండ్ డేవిడ్. అందుకనే దావీదు ఎప్పుడు కూడా సౌలుతో సమాధాన పడటానికి ఇష్టపడలే. ఎక్కడన్నా దావీదు వెళ్ళి సౌలుకు సారీ చెప్పాడా? ఎందుకు సారీ చెప్పలే? తప్పు చేస్తా కదా సారీ చెప్పడానికి. సారీ ఎప్పుడు చెప్పాలమ్మా? మనం ఏమనుకుంటాం తెలుసా? బంధాలు గట్టిపట్టడానికి సారీ చెప్పాలనుకుంటాం. నో, బీ కేర్ఫుల్. దావీదు ఎక్కడ కూడా సౌలుని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయలే. ఎక్కడ కూడా సౌలుతో సంబంధం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయలే. ఎందుకంటే హీ అండర్స్టూడ్ ద సావరెంటీ ఆఫ్ గాడ్. అందుకనే ఆ ఎనిమిటీ అనేటువంటిది చాలా కాలం కొనసాగింది. దావీదు తొలినాళ్ళలో హెబ్రోన్ మీద రాజయ్యాడు. ఆఫ్టర్ 7.5 years దావీదు హెబ్రోన్ మీదలో పరిపాలించిన తర్వాత అప్పుడు సౌలు కుటుంబం కాదు, సౌలు పక్షంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా దావీదు దగ్గరికి వచ్చి మా మీద నువ్వు రాజుగా ఉండయ్యా అని రిక్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు అది 5వ అధ్యాయంలో మనం చూస్తాం. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఆల్ ద 10 tribes, ఆబ్వియస్గా 2 tribes మీద దావీదు ఆల్రెడీ రాజుగా ఉన్నాడు. కాబట్టి ఈ 10 tribes ఎప్పుడైతే వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తారో అప్పుడు దావీదు వారి మీద రాజు అవుతాడు. ఇప్పుడు మనం 8వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇక దావీదుకు థ్రెట్ లేదు. ఎవరి నుండి? సౌలు యొక్క కుటుంబం నుండి. ఎవరు మిగిలి లేరు. మిగిలిందంతా ఎవరు? ఒక్కడే మెఫీబోషెతు మిగిలాడు. సో లెక్క ప్రకారము దావీదు కైండ్నెస్ చూపించాలనుకోండి అమ్మా, ఏమై కారణాలు ఉండొచ్చు? రేపు పొద్దున నా మాట మీకు అర్థమవుతాం. మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు చేస్తాం? రేపు పొద్దున వీడితో డేంజర్ ఉంటుంది. నా మాట మీకు అర్థమవుతుందా? చాలాసార్లు మన ఫ్రెండ్షిప్లో డేంజర్ని వదిలించుకోవడానికి ఫ్రెండ్షిప్ చేస్తాం మనం. అవునంటారా కాదంటారా? ఎందుకు వీడితో వచ్చి తలకాయ నొప్పి అనుకుంటాం కదా మనం. ఎందుకంటే ఆ నోట్లో నోరు పెట్టడం, ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా మనం. అంటే చాలాసార్లు మనం దేన్ని బట్టి చేస్తూ ఉంటాం? టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్. ఒకవేళ మనకి కాన్ఫ్లిక్టే ఈడు మనకి థ్రెట్ కాడు అనుకున్నాం అనుకోండి, ఆడ ముఖం చూస్తాం మనం. ఈడితో మనకు పని లేదు, ఈడు మన జోలికి రాడు అనుకున్నవాడితో మనం ఫ్రెండ్షిప్ చేస్తామా? చెయ్యం. కానీ దావీదు అట్లా కాదు. ఎందుకు మెఫీబోషెతుని ఎత్తుక్కుంటూ వచ్చాడంటే దావీదు యోనాతానికి మాట ఇచ్చాడు. నేనంటానమ్మా, గుర్తుపెట్టుకోండి, మీ డబ్బు కంటే మీ మాట చాలా విలువైంది. ఒకసారి మీరు మాట ఇచ్చారా, కట్టుబడి ఉండండి, సమస్య లేదు. మీరు మాట ఇవ్వకముందు జాగ్రత్తగా ఆలోచించండి. కానీ ఒకసారి మీరు మాట ఇచ్చారా, స్టాండ్ బై యువర్ వర్డ్. ఇంటెగ్రిటీ అంటే అది. మాటలు ఊరికే మనం ఉపయోగించకూడదు, చాలా జాగ్రత్తగా వాడాలి. బికాస్ వన్స్ యూ సే సంథింగ్ యూ హ్యావ్ టు స్టాండ్ బై దట్. కట్టుబడి ఉండాలి. దావీదు యొక్క నేచర్ అది. ఎప్పుడో యోనాతాన్తో ఎప్పుడు చేశాడమ్మా ఈ నిబంధన? ఇప్పటికి 30 ఏళ్ళు అయింది, లేదా 20 ఏళ్ళు పైన అయింది. ఎందుకంటే దావీదు రాజు అవ్వకముందు కదా యోనాతాన్తో సౌల్తో కాన్ఫ్లిక్ట్. ఇప్పటికీ దావీదు రాజు అయ్యి ఒక 10 ఏళ్ళు అయింది అనుకుందాం అనుకోండి, లేదా 15 ఏళ్ళు అయింది అనుకుందాం అనుకోండి. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం మాట ఇచ్చాడు దావీదు? 25 సంవత్సరాల క్రితం. అసలు ఒక విషయం చెప్పనా, 25 సంవత్సరాలు క్రితం ఇచ్చిన మాట
మనకు గుర్తుంటుందా? పెళ్ళినాడు మాట ఇచ్చుకున్నారుగా ఏ నెల క్రితం. అమ్మ మాట ఇచ్చారు కదమ్మా, సుఖములోను దుఃఖములోను. అబ్బాయి ఎంత ఉత్సాహంగా మాట ఇచ్చి పడేశారో. ఇచ్చారా లేదా? మరి ఉందా ఇప్పుడు మాట కట్టుబడి ఉందా జీవితం? సుఖమందును దుఃఖమందును వ్యాధి అందును. అది మాట కదమ్మా మీరు ఇచ్చింది. ఎక్కడిచ్చారు మాట? చర్చిలో ఇచ్చారు. చాలా మందికి ఆ ప్రమాణాలే గుర్తులేవు. అవునా? జాగ్రత్త అమ్మా. యువర్ వర్డ్ హ్యాస్ వాల్యూ. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం దావీదు మాట ఇచ్చాడు. ఈరోజు అసలు సౌలు కుటుంబం తనకి పని లేదు, వారితో అవసరం లేదు, వారి నుండి థ్రెట్ లేదు, అసలు ఆయన పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయినప్పటికీ దావీదు ఏం చేశాడు? వెతుక్కుంటూ వచ్చాడు. నేనంటాను, మనము మాట నిలబెట్టుకోవటం అనేటువంటిది కూడా నీ భక్తిలో భాగం. నువ్వు మాట ఇచ్చే ముందు జాగ్రత్తపడు, కానీ మాట ఇచ్చిన తర్వాత అది ఏదైనా కానీ నువ్వు కట్టుబడి నిలబడాల్సిందే జీవితాంతం. యు హ్యావ్ టు అబైడ్ బై ద వర్డ్. అది దేవుని లక్షణం. యెహోవా మాట ఇచ్చి తప్పేనా? ఉందా వాక్యం? తప్పుదాడా దేవుడు మాట ఎక్కడన్నా? సో దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలా? మాట కట్టుబడి ఉండాల్సిందే. దావీదు యొక్క జీవితంలో అది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎంత చక్కగా మెఫీబోషెతుని ఎత్తుక్కొని వచ్చి ఆయన ఏ రకంగా మెఫీబోషెతు ఎట్లా ప్రవర్తించాడో అది నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేసుకుందాం. అయితే దావీదు యొక్క లైఫ్లో నిజానికి ఇక్కడ కూడా మనము ఒక ఏమంటారు డిజర్న్మెంట్ అనేటువంటిది ఆలోచిస్తే, దావీదుకి స్పిరిచువల్ డిజర్న్మెంట్ ఉంది, వాస్తవమే, నేను కాదన్నా. కానీ యోనతాను కూడా అంతే స్పిరిచువల్ డిజర్న్మెంట్ ఉంది. నిజానికి యోనతాను యొక్క హృదయం దావీదుతో కలవటానికి కారణం ఏంటి? యోనతాను యొక్క స్పిరిచువల్ లైఫ్ వేరు, సౌలు యొక్క స్పిరిచువల్ లైఫ్ వేరు. వీళ్ళు తండ్రి కొడుకులే కానీ అసలు ఇద్దరు కూడా ఎంటైర్లీ ఆపోజిట్ స్పిరిచువల్ లైఫ్స్. సౌలు ప్రయారిటీ వేరు, యోనతాన్ ప్రయారిటీ వేరు. సౌలు యొక్క ఆలోచనలు వేరు, యోనతాన్ యొక్క ఆలోచనలు వేరు. మీరు ఆలోచించారా? యోనతాను ఎందుకు దావీదుతో ప్రమాణం చేశాడు? అక్కడ నిజానికి దావీదు గారు ఇనిషియేటివ్ తీసుకుని ప్రమాణం చేయడానికి యోనతాను ఇనిషియేటివ్ చేసుకున్నాడు. ఎందుకు యోనతాను దావీదుతో ప్రమాణం చేశాడు తెలుసా? యోనతానుకి అర్థమైంది, ఒకానొక దినం రాబోతా ఉంది, యోనతాను ఉండబోట్లేదు, దావీదు ఉంటాడు. దేవుడు దావీదు సింహాసనం ఇస్తాడు. అది యోనతాను బలంగా నమ్మాడు. సౌలుకి అక్కడే ఫ్రస్ట్రేషన్ వచ్చింది యోనతాను మీద. అదేంట్రా, నేనేమో దావీదుని అవాయిడ్ చేయమని ప్రయత్నం చేస్తా ఉంటే నువ్వు వాంతో ఫ్రెండ్షిప్ చేస్తావేంటి? సౌలుకి అర్థమే కాలే. కానీ యోనతానికి హీ కుడ్ అండర్స్టాండ్, దావీదు ఒకానొక దిన గొప్ప రాజు అవుతాడు. ఆ మాటకు వస్తే సౌలు కుటుంబం కంటే దావీదు కుటుంబం ఉన్నత స్థితిలో ఉంటుందనే విషయాన్ని ముందు ఎవరు గమనించారు? యోనతాను గమనించాడు. అందుకే యోనతాను దావీదుతో ప్రమాణం చేశాడు. ఆ సంతానాన్ని జాగ్రత్తగా చూడు. దావీదు కూడా మాట ఇచ్చాడు. అందుకనే ఎప్పుడైతే దావీదు ఆయన రాజుగా స్థిరపరచబడ్డాడో వెంటనే దేని మీద ఆయన యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టాడు? ఆన్ ద వర్డ్ దట్ హీ హాస్ గివెన్ టు జోనతాన్. అంటే ఒక రకంగా యోనతాన్ యొక్క స్పిరిచువల్ డిజర్న్మెంట్,
దావీదు యొక్క యాక్సెప్టెన్స్, నేను అనుకుంటాను ఆల్మోస్ట్ దావీదు కానీ యోనాతాను కానీ ఇద్దరు కూడా ఒకే ప్లేన్ లో ఉన్నటువంటి వాళ్ళు. మధ్యలో పాపం యోనాతాను కనుమరుగైపోయాడు. కానీ ఒకవేళ యోనాతాను బ్రతుకుంటే ఎటువంటి స్పిరిచువల్ లైఫ్ మనకు తెలియదు. కానీ దేవుడు తన సర్వాధికారంలో అది అలౌ చేయలే. కానీ మనం గనక గమనిస్తే యోనాతాను దావీదు యొక్క ఫ్రెండ్షిప్ గనక చూస్తే వాళ్ళిద్దరి యొక్క స్పిరిచువల్ లైఫ్ కానీ, వాళ్ళిద్దరి యొక్క హార్ట్స్ కానీ, వాళ్ళిద్దరి యొక్క ఆలోచనలు కానీ కలిసిపోవటం అనేటువంటి మనం చూస్తాం. ఆ మాట మీకు అర్థమవుతుందా? జాగ్రత్త వినండి. ఫ్రెండ్షిప్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుందంటే స్పిరిచువల్ బాండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి. నిజానికి మనకి మంచి ఫ్రెండ్స్ ఎప్పుడు ఏర్పడతారంటే, లేదంటే మంచి ఫ్రెండ్స్తో మనకి బంధము దేని బట్టి ఏర్పడుతుందంటే బేస్డ్ ఆన్ స్పిరిచువల్ లైఫ్. ఏదో మన వర్క్ ప్లేసెస్లో ఉద్యోగాలు చేయటాన్ని బట్టి ఫ్రెండ్స్ కాదు, అవన్నీ ఉంటారు ఫ్రెండ్స్. కానీ నిజానికి నీ స్పిరిచువల్ లైఫ్ని బట్టి ఏర్పడేటువంటి ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దావీదుకి నేను యోనాతానికి అటువంటి ఫ్రెండ్షిప్ ఉంది. బట్ ఎనీయో యోనాతాను ముందే గమనించగలిగాడు, డిజైన్ చేశాడు. దావీదు కూడా దానికి అంగీకరించాడు. ఏదైతే దావీదు మాట ఇచ్చాడో ఆ మాటను తిరిగి ఆయన నెరవేర్చడం అనేటువంటి మనం చూస్తాం. ఎట్లా నెరవేర్చాడో మనం వచ్చే వారం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. దావీదు యొక్క జీవితాన్ని ప్రభువా అనేక వారాలుగా మా ముందుంచుతున్నారు. అనేకమైన పాఠాలు మీరు మాకు నేర్పిస్తున్నారు. మా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువా వాటిని నేర్చుకోవటానికి, ఆ ప్రిన్సిపల్స్ ప్రభువా మా జీవితంలో అప్లై చేసుకోవటానికి, తద్వారా ప్రభువా నీ నామ మహిమార్థమై జీవించుటకు కావాల్సిన కృపను దేవా మీరు మాకు దయచేయమని మీ కృపగల హస్తాలు ప్రభువా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. మనం భోజనం చేసుకుని ఇళ్ళకెళ్దాం. శుక్రవారం మనకి స్త్రీల కూడిక యథావిధిగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యు.